హాయ్ రా. కెనరా బ్యాంక్ తన రెండు సబ్సిడరీస్ ని ఐపీఓలోకి తెస్తుంది. ఒక ఐపీఓ నిన్న ఓపెన్ అయితే ఇంకో ఐపీఓ ఈ రోజు ఓపెన్ అవుతుంది. రెండింటికి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బానే ఉంది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే కెనరా బ్యాంక్ కి ఈ రెండు సబ్సిడరీస్ కి సంబంధం ఏంటి అసలు? అండ్ ఈ ఐపీఓకి అసలు అప్లై చేయొచ్చా చేయకూడదంటావా? హా, ఈ రెండు కంపెనీస్ ఐపీఓ ద్వారా లిస్ట్ అవుదాం అనుకుంటున్నాయి. ఒకటి కెనరా రోబకో ఏఎంసీ, ఇది ఒక మ్యూచువల్ ఫండ్ టైప్ కంపెనీ అనమాట. అండ్ రెండు కెనరా బ్యాంక్ హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. నువ్వు అన్నట్టే కెనరా బ్యాంక్ అనేది వీటికి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రమోటర్. అంటే ఈ కంపెనీస్ ని స్టార్ట్ చేసి పెంచి పోషించి ఈ స్టేజ్ కి తీసుకొని వచ్చిందనమాట కెనరా బ్యాంక్. ఇంకొన్ని డీటెయిల్స్ అండ్ అలాగే ప్రీ అండ్ పోస్ట్ ఐపీఓ స్టేక్ లో చెప్పాలి అంటే ఈ కెనరా రోబకో ఏఎంసీ అనేది కెనరా బ్యాంక్ అండ్ నెదర్లాండ్స్ కి చెందిన ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్, ఈ రెండు కలిసి స్టార్ట్ చేసిన జాయింట్ వెంచర్. నా ఇందులో కెనరా బ్యాంక్ కి ముందు 51% అలా స్టేక్ ఉండేది, కంట్రోలింగ్ స్టేక్ అనమాట. ఈ ఐపీఓలో 13% అలా అమ్ముదాం అనుకుంటున్నారు. సో పోస్ట్ ఐపీఓ 38%కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఈ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కెనరా బ్యాంక్ పేరులో ఉన్నట్టు హెచ్ఎస్బిసి ఇన్సూరెన్స్, అదే ఏషియా పెసిఫిక్ తాలూకా హోల్డింగ్స్ ఉన్నది కదా అది, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన జాయింట్ వెంచర్. ఇందులో కూడా కెనరా బ్యాంక్ కి 51% స్టేక్ ఉంటే 14.5% ఈ ఐపీఓ ద్వారా అమ్మేస్తుంది. సో 36.5% కి పడిపోతుంది అనమాట. అర్థమైంది. అయితే కెనరా బ్యాంక్ పెద్ద బ్యాంకే కదా, మరి ఈ రెండు సబ్సిడరీస్ కి డబ్బులు అవసరం అయితే కెనరా బ్యాంక్ ఇవ్వచ్చు కదా. అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్టేక్ పెంచుకోవచ్చు కదా. జనాలు ఐపీఓ ద్వారా ఎందుకు వెళ్తున్నారు? అంటే కెనరా బ్యాంక్ ఈ రెండు కంపెనీస్ మీద నమ్మకం లేదంటావా? నీ క్వశ్చన్ కరెక్టే, బట్ ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ మాత్రమే కాదు, ఇది ఒక మ్యాండేటరీ మూవ్ కూడా. అంటే తప్పకుండా ఐపీఓలోకి రావాల్సిన రీజన్ కూడా ఉంటుంది. సరే, ఇందులో రెండు రీజన్స్ లా చెప్పాలి అంటే, ఒకటి మ్యాండేటరీ మూవ్ అని చెప్పాను కదా, దానికి రీజన్ ఆర్బీఐ తాలూకా రెగ్యులేటరీ మ్యాండేట్. ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ బ్యాంక్స్ కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ చేసిందనమాట. బ్యాంక్స్ వాళ్ళ కోర్ బిజినెస్ అయిన బ్యాంకింగ్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని ఇలాంటి నాన్ కోర్ బిజినెస్ లో ఎక్కువ కాలం మెజారిటీ స్టేక్ అంటే 50% కన్నా ఎక్కువ స్టేక్ ఉంచుకోకూడదు అని చెప్పి ఆర్బీఐ చెప్పింది అనమాట. అండ్ రీసెంట్ గా స్పెసిఫిక్ గా ఆర్బీఐ కెనరా బ్యాంక్ క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. మీరు మీ సబ్సిడరీస్ అయిన కెనరా రోబెకో ఏఎంసీ అండ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ లో మీ స్టేక్ ని 30% కి తగ్గించుకోవాలి అని చెప్పింది. సో ఈ ఐపీఓస్ అండ్ ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. కెనరా బ్యాంక్ కి 51% ఉన్న స్టేక్ 38, అందులో 36.5 ఇందులో తగ్గించుకుంటుందని చెప్పాం కదా. సో ఫ్యూచర్ లో ఈ 38, 36 కూడా 30% కన్నా తగ్గిపోవాలి. అంటే ఫ్యూచర్ లో ఈ కెనరా బ్యాంక్ నుంచి ఇంకా స్టేక్ సేల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకో. సెకండ్ రీజన్ స్ట్రాటజిక్ మూవ్, ప్రతి కంపెనీ చేసేదే, అన్లాకింగ్ ద వాల్యూ. ఈ రెండు కంపెనీస్ ని కెనరా బ్యాంక్ చాలా సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది. అప్పుడు పెట్టిన చిన్న ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలా చాలా పెద్ద వాల్యూ క్రియేట్ చేసింది. ఈ కంపెనీస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే వాటి అసలు వాల్యూ బయటకు వస్తుంది అనమాట. సో ఈ కెనరా బ్యాంక్ ఈ ఐపీఓస్ లో స్టేక్ అమ్మడం వల్ల ఒకటి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది, అండ్ రెండు వాల్యూ అన్లాకింగ్ ద్వారా వాళ్ళకి ఇంకా ఉన్న స్టేక్ ఏదైతే ఉన్నదో దాని తాలూకు వాల్యూ కూడా పెంచుకుంటుంది అనమాట. అదేనా లేదా? ఓకే, ఆ స్టేక్ ఏదో ప్రైవేట్ వాళ్ళకి అమ్మొచ్చు కదా, ఐపీఓ ద్వారా పబ్లిక్ వెళ్ళడం ఎందుకు? అంటే డబ్బులతో పాటు పబ్లిసిటీ కూడా వస్తుందనా? అయితే ఇది నెగిటివ్ పాయింట్ కాదనమాట. అయితే మనం ఐపీఓ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఈ రెండిట్లో ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేద్దాం? అది కూడా పాయింటేదే. సరే, ఫస్ట్ ఈ కెనరా రోబెకో ఐపీఓ గురించి అనాలిసిస్ చేద్దాం. బేసిక్ డీటెయిల్స్ లో మాట్లాడాలంటే ఇది ఒక ఏఎంసీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేసే కంపెనీ అనమాట. మనం ఎస్ఐపి లాగా ఆర్ లంసమ్ లాగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ డబ్బులను తీసుకొని స్టాక్ మార్కెట్ లో, బాండ్స్ లో, గోల్డ్ లో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి, అంటే ఫండ్ మేనేజర్స్ రీసెర్చ్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చినట్టు ఇన్వెస్ట్ చేసి మనకి రిటర్న్స్ ఇస్తుంటారు. ఈ సర్వీస్ అందించినందుకు వీళ్ళు మనం పెట్టే డబ్బుల మీద ప్రతి సంవత్సరం ఒక చిన్న పర్సెంటేజ్ ని ఎక్స్పెన్స్ రేషియో ఆర్ ఎల్స్ మేనేజ్మెంట్ ఫీ లాగా చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఫీజే వాళ్ళ రెవెన్యూ. సో నౌ ఎంత ఎక్కువ మందిని అండ్ ఎంత ఎక్కువ డబ్బుల్ని వీళ్ళు మేనేజ్, అంటే ఎంత ఎక్కువ ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారో వీళ్ళకి అంత ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. వీళ్ళు 1993లోనే స్టార్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇండియాలో సెకండ్ ఓల్డెస్ట్ ఏఎంసీ అంటున్నారు అనమాట. యాజ్ ఆఫ్ జూన్ 2023 వీళ్ళు సుమారు 1,11 crore ఏయుఎం ని మేనేజ్ చేస్తున్నారు అనమాట. 26 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓ, అంత పెద్ద కంపెనీయా? ఏయుఎం కూడా ఎక్కువే ఉంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఏఎంసీలు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మరి ఆ కంపెనీలన్నింటినీ వదిలేసి ఐపీఓలో అప్లై చేయడానికి దీంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? మంచి క్వశ్చన్ అడిగారా. వీళ్ళ స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి ద పవర్ ఆఫ్ కెనరా బ్యాంక్, ఇది వీళ్ళకి ఉన్న అతిపెద్ద స్ట్రెంత్ అనమాట. వీళ్ళ మెయిన్ ప్రమోటర్ కెనరా బ్యాంక్, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వీళ్ళు. ఈ కెనరా బ్యాంక్ కి మొత్తం 9,800 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకి రెడీమేడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లాగా పనికొస్తుంది. అదేదా బ్యాంక్ వచ్చిన కస్టమర్స్ కి వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ప్రొడక్ట్స్ ని ఈజీగా అమ్మగలరు అనమాట. దీన్నే బ్యాంక్ అష్యూరెన్స్ మోడల్ అంటారు అనమాట. అండ్ స్పెషాలిటీ నెంబర్ 2 లో చెప్పాలంటే స్ట్రాంగ్ రిటైల్ ఫోకస్. చాలా ఏఎంసీస్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే డబ్బుల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. కానీ ఈ కెనరా వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఏయుఎంలో 87% కి పైగా రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన డబ్బులే.
సో ఈ స్ట్రాంగ్ రిటైల్ బేస్ వల్ల ఏంటంటే వీళ్ళ ఏయుఎం కొంచెం స్టేబుల్గా ఉంటుంది అని అనుకోవచ్చు. అదేదా పెద్ద ఇన్వెస్టర్స్ ఏంటంటే కొంచెం మార్కెట్ పడగానే వాళ్ళకి ఏదో ఉంటుంది అనమాట, డబ్బులు వెంటనే తీసేస్తుంటారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తుంటారు, వేరే వేరే షఫల్ అవుతుంటారు, ఇలా చేస్తుంటారు. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే కొంచెం స్టేబుల్గా ఉంటూ ఉంటారు. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో చెప్పారా, అలాగే అసలు వీళ్ళు ఎంత ఫండ్స్ రేస్ చేస్తున్నారు, ఆ ఫండ్స్ ని దేనికి యూజ్ చేస్తారు కూడా చెప్పే. ఇంపార్టెంట్ డీటెయిల్స్ లో మాట్లాడితే October 9th నుంచి 13th వరకు ఓపెన్ లో ఉంటుంది. 253 నుంచి 266 రూపీస్ మధ్య ఫిక్స్ చేశారు. అండ్ వీళ్ళు మొత్తం 1326 crores రేస్ చేస్తున్నారు. అండ్ మొత్తం ఏంటి 100% ఓఎఫ్ఎస్ఏ. ఏంటి, మళ్ళీ ఇంకో కంపెనీ 100% ఓఎఫ్ఎస్ తో వస్తుందా? ఛే, అయితే మరి ఫైనాన్షియల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి? ప్రాఫిట్స్ లోనే ఉన్నారా? రేషియోస్ ఎలా ఉన్నాయి? వీళ్ళ ఫైనాన్షియల్ సింపుల్ గా చెప్పాలంటే స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ రా. FY23లో 204 crores నుంచి FY25కి 403 crores కి చేరింది రెవెన్యూ. నెట్ ప్రాఫిట్స్ కూడా FY23లో 79 crores ఉంటే FY25కి 190 crores. ప్రాఫిట్స్ మాత్రం బాగానే పెరిగింది, ఒక 2.5 times అలా పెరిగింది అనమాట. అండ్ ఈ ఏఎంసీ బిజినెస్ అనేది ఒక అసెట్ లైట్ బిజినెస్ అనమాట. ఇందాక నువ్వు అన్నట్టే డబ్బులు వీళ్ళు రేస్ చేసిన కంపెనీకి రేస్ చేసినా ఏం చేసుకో తెలియదు అనమాట. ఎందుకంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అని మెషినరీ ఏదైనా అవసరం లేదు, అందుకనే మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఈ కెనరా యొక్క ఎబిటా మార్జిన్ 65% దగ్గర ఉంటారా. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 47% దగ్గర. అంటే వీళ్ళకి వచ్చే 100 రూపాయల్లో 47 రూపాయలు డైరెక్ట్గా లాభమే, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీలో మాట్లాడాలంటే 36.3% అలా మెయింటైన్ చేస్తున్నారు, ఇది ఓకే, నాట్ అ ప్రాబ్లం. RONWలో మాట్లాడాలంటే 31.8% అనమాట. ఇది కొంచెం హెల్దీ అండ్ ప్రాఫిటబుల్గా ఉన్నట్టే. సరే, ఈ ఇండస్ట్రీ తాలూకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటావు? అదే ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఏవే ఉంటాయి అంటావు? అండ్ ఆ ఆపర్చునిటీస్ ని వాడుకునే స్ట్రెంత్ ఈ కంపెనీకి ఉంటే ఆ పాయింట్స్ చెప్పే. ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఇండస్ట్రీ చాలా బైట్ ఫ్యూచర్లో ఉండబోతుందిరా. ఇప్పటి వరకు పెరిగింది ఓకే, బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ అండర్ పెనిట్రేషన్. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు టోటల్ పాపులేషన్లో చాలా తక్కువ మందే ఉన్నారన్నమాట. డెవలప్ కంట్రీస్తో పోలిస్తే మనం చాలా వెనక ఉన్నాం. సో నేను అంటుంది ఏంటంటే కొత్త కొత్త ఇన్వెస్టర్స్ యాడ్ అవుతూ వస్తుంటారు అండ్ వాళ్ళు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి దీనికి. ఆ ఆపర్చునిటీస్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకోగలరా లేదా, వీళ్ళకి స్ట్రెంగ్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తే స్ట్రెంగ్త్ నెంబర్ 1 డిస్ట్రిబ్యూషన్ మజిల్. Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఇన్వెస్టర్స్ని రీచ్ అవ్వడానికి కెనరా బ్యాంక్ యొక్క హ్యూజ్ బ్రాంచ్ నెట్వర్క్ వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందిరా. స్ట్రెంగ్త్ నెంబర్ 2 స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ ట్రస్ట్. ఒప్పుకుంటావు లేదా? డబ్బుల విషయంలో జనాలు నమ్మకం ఉన్న బ్రాండ్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కెనరా బ్యాంక్ అని, టాటా అని ఇలాంటి పేర్లు ఏంటంటే నమ్మకం తీసుకొస్తుంటాయి అన్నమాట. స్ట్రెంగ్త్ నెంబర్ 3 రిటైల్ ఫోకస్ ఏయుఎం. సో ఇది వీళ్ళకి స్టేబుల్ రిటైల్ ఏయుఎం స్ట్రెంత్ తీసుకొస్తుంది. సో మార్కెట్లో ఎక్కువ వాలటిలిటీ వచ్చినా సరే వీళ్ళ బిజినెస్ అంతలా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అన్ని మంచి విషయాలైనా, లేకపోతే మనం జాగ్రత్తగా గమనించాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయి కంపెనీలో? డెఫినెట్గా ఉంటాయిరా. అయితే రెడ్ ఫ్లాగ్స్లో కాకుండా నెగిటివ్ సెంటిమెంట్స్లో మాట్లాడుకుంటే నెంబర్ 1 ఓఎఫ్ఎస్ 100%, ఇది కొంచెం ప్రాబ్లమే. నెంబర్ 2 మార్కెట్ లింక్డ్ బిజినెస్ అనమాట. రిటైలర్స్ వల్ల ఏంటంటే మార్కెట్లో వాలటిలిటీ వచ్చినా తట్టుకోగలదని చెప్పాం కానీ బట్ పూర్తిగా కాదు. ఏఎంసీ బిజినెస్ అంతా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా. ఒకవేళ మార్కెట్ బాగా పడిపోతే లేదంటే అలా సైడ్ వేస్లో వెళ్తూ ఉంటే మేబీ జనాలు ఇన్వెస్ట్ చేయడం తగ్గించవచ్చు, ఏం తగ్గిపోవచ్చు. సో డైరెక్ట్గా కంపెనీ తాలూకా రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. థ్రెట్ నెంబర్ 2లో చెప్పాలి అంటే రెగ్యులేటరీ రిస్క్. ఇది మేజర్ థ్రెట్. అదేనా, ఎందుకంటే ఇలాంటి కంపెనీస్కి ఎక్కువ పిఈ ఇద్దామా లేదా అని ఇన్వెస్టర్స్ ఆలోచిస్తున్నప్పుడు ఇది వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. రెగ్యులేటరీ రిస్క్స్, సెబీ అని, ఆంఫీ అని, ఈ ఏఎంసీస్ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా మారుస్తూ వస్తుంటాయి అనమాట. సో ఫ్యూచర్లో ఏమైనా కొత్త రూల్ వచ్చిందనుకో వీళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ పెట్టవచ్చు. అండ్ థ్రెట్ నెంబర్ 3 ఇంటెన్స్ కాంపిటీషన్. ఏంటి, రీసెంట్గా జియో బ్లాక్ రాక్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ మేబీ కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండే మార్పునే తీసుకొస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఈ జియో బ్లాక్ రాక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఏంటి, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, జియోలోని ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఆ జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి, ఒక సపరేట్ వీడియో చేసుకుందాం దాని గురించి. చివరిగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి వస్తే, ఏఎంసీస్లో చాలా లిస్టెడ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువ వాల్యుయేషన్స్కి వస్తున్నారా, తక్కువ వాల్యుయేషన్స్కి వస్తున్నారా? వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలంటే ముందు పీఈ రేషియోలో చూస్తే కెనరా వాళ్ళది 27.8, హెచ్డిఎఫ్సి ఏఎంసీ వీళ్ళ తాలూకా లిస్టెడ్ పియర్స్ వాళ్ళు 48 టైమ్స్ ట్రేడ్ అవుతున్నారు. బట్ వాళ్ళు ఇండస్ట్రీ లీడర్ అనమాట. సో ఆ ప్రీమియం అనేది ఉంటుంది వాళ్ళకి. నిప్పాన్ ఇండియా ఏఎంసీ ఏదైతే ఉన్నదో వాళ్ళు 43.3% అలాగా మెయింటైన్ అవుతున్నారు. సో వీళ్ళు కూడా స్ట్రాంగ్ ప్లేయరే, సో ప్రీమియం వాల్యుయేషన్ ఉంటుంది వాళ్ళకి. అయితే RONWలో చూస్తే, రిటర్న్ ఆన్ నెట్వర్త్లో చూస్తే ముగ్గురు ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఒకేలా ఉన్నారనమాట. సో నేను అంటుంది ఏంటంటే ఒకే రిటర్న్ ఆన్ నెట్వర్త్ మెయింటైన్ చేస్తున్న ముగ్గురులో ఈ కెనరా రోబెకో వాళ్ళు తక్కువ పీఈలో వస్తున్నట్టే. అఫ్కోర్స్ ఇండస్ట్రీ లీడర్ కాదు, స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, అయినా సరే ప్యూర్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడాలి అంటే మంచి వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే. సో ఫ్యూచర్లో వీళ్ళు ఒక మంచి గ్రోత్ తీసుకొస్తే ఇంకా ఎక్కువ పెరిగే క్యాపబిలిటీస్ ఉన్నట్టు అనమాట.
సో సింపుల్గా చెప్పాలంటే వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే. ఫైనల్ గా ఏమంటారు అయితే? ఫైనల్గా చెప్పాలంటే దానికన్నా ముందు ఫ్రెండ్స్ మీరు డిస్క్లైమర్ చూసారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇస్తున్నాం. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కూడా కాదు. మీరు ఓన్ అనాలిసిస్ యాడ్ చేసుకోండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కలండి. 100% ఓఎఫ్ఎస్ అయినా కూడా వాల్యుయేషన్ టూ మచ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ 35% రీటైల్ కేటగిరీ ఉన్నది. సో కొంచెం అలాట్మెంట్ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కెనరా బ్యాంక్ తాలూకు స్ట్రాంగ్ బ్రాండ్ ఒకటి ఉన్నది. సో మీరు క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుని ఫైనాన్షియల్ ఇంక్లూజివ్నెస్ అని చెప్పి ఇలాంటి వాటిలో మీరు నమ్ముతూ ఉంటే దీనికి ఈ ఐపీఓకి కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు అనాలిసిస్ చేసుకోండి. మెయిన్ చెప్తున్నాం కదా, వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఎక్కువ ఉన్నదన్నమాట. సో ఫ్యూచర్లో వీళ్ళు మంచి గ్రోత్ తీసుకొస్తే మాత్రం ఈ రీరేటింగ్ పీఈ రీరేటింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే ఆపర్చునిటీ ఉన్నది, అది చెప్తున్నాను నేను. బట్ దాన్ని వీళ్ళు తీసుకోగలరా లేదా, ఆ గ్రోత్ చూపించగలరా లేదా అనేది సెకండరీ. బట్ లాంగ్ టర్మ్ పరంగా ఆలోచించుకుంటే మాత్రం నన్ను అడిగితే, అండ్ మీరు క్యాపిటల్ మార్కెట్లో వేరే స్టాక్స్ లేవు అంటే ఆల్రెడీ మీరు ఏఎంసీస్లో ఇన్వెస్ట్ చేసినా, లేదంటే బీఎస్సీ, సిడిఎస్ఎల్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే నన్ను అడిగితే టూ మెనీ స్టాక్స్ ఇన్ వన్ ఇండస్ట్రీ ఆర్ వన్ సెక్టర్ వేస్టే. బట్ అవేమీ లేవు అనుకుంటే మాత్రం నన్ను అడిగితే అనాలిసిస్ చేసుకోండి. బట్ ఏదైనా సరే లాంగ్ టర్మ్ వ్యూలో మాత్రమే. సో అది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐపీఓకి వెళ్ళిపోతే కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, దీని బేసిక్ డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. తప్పకుండా రా. అదే ఫ్రెండ్స్, లైక్ చేశారా లేదా? ఈ వీడియోస్ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయడానికి మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫయాస్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. దాని ద్వారా మీరు మీ ఫయాస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, ఎందుకంటే ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ పెరగడానికి మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకోవడం మంచిది కదా. సో ఆ ప్రకారంగా మీరు ఒక కొత్త బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫయాస్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అనేది అప్పుడప్పుడు వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నాం. సో ట్రై చేయండి, ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఈ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి, అందరికీ తెలిసిందే. ఇన్సూరెన్స్ అమ్ముతూ ఉంటుంది, ప్రీమియమ్స్ తీసుకుంటూ ఉంటుంటారు, అంతే కదా. మీకు ఇంకొంచెం తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ అన్ని వీళ్ళు ఊరికే పెట్టుకోరు. ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో, గవర్నమెంట్ బాండ్స్లో వేరే చోట ఇన్వెస్ట్ చేసి దాని మీద రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో వైజ్ చూస్తే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అంటే మన డబ్బుల్ని సేవ్ చేసి పెంచడానికి ప్రొటెక్షన్ టర్మ్స్ అని, అంటే జనరల్గా ఎల్ఐసి స్కీమ్స్ ఇవన్నీ మీకు తెలిసింది కదా. 2 ప్రొటెక్షన్ ప్లాన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, తక్కువ ప్రీమియంతో ఎక్కువ లైఫ్ కవర్ ఉంటుంది, బట్ డబ్బులు తిరిగి రావు. 3rd, రిటైర్మెంట్ అండ్ పెన్షన్ ప్లాన్స్, అందరికీ తెలిసిందే. 4th, యూలిప్స్, అంటే ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలిపి ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. యాజ్ ఆఫ్ జూన్ 2025 వీళ్ళు 1 crore కన్నా ఎక్కువ మందికి లైఫ్ కవర్ అందిస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ 43,639 crores వీళ్ళు అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, అదే యూఎస్పీ ఏంటి? ఇందాక మనం ఆ మ్యూచువల్ ఫండ్ కోసం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది కూడా అంతే. అదే కదా, కెనరా బ్యాంక్లో ఆ బ్యాంక్ అష్యూరెన్స్ అని చెప్పి క్రాస్ సెల్లింగ్ అది చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ తాలూకా బ్రాంచ్ నెట్వర్క్ని ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో సేమ్ ఇందాక ఏదైతే స్పెషాలిటీస్ మాట్లాడుకున్నామో సేమ్ అవే ఇక్కడ కూడా వర్తిస్తూ ఉంటాయి. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు బేసిక్ ఐపీఓ డీటెయిల్స్కి వస్తే, అసలు మీరు ఎంత ఫండ్స్ రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు, ఐపీఓ డేట్స్ ఏంటి? ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడాలంటే October 10th నుంచి 14th వరకు ఓపెన్లో ఉంటుంది. 100 rupees to 106 ప్రైస్ బ్యాండ్. అండ్ రిటైల్ కేటగిరీస్ 35% మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం 2,517 crores రైస్ చేస్తున్నారు. అండ్ మొత్తం వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. మొత్తం ఓఎఫ్ఎస్ఏ. ఏంటి, ఇది కూడా ఓఎఫ్ఎస్ఏనా? ముందు మాట్లాడుకున్న కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ కాబట్టి అంత డబ్బులు అవసరం ఉండవు, ఓఎఫ్ఎస్ అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కదా, వీళ్ళకి నార్మల్గా డబ్బులు ఎక్కువే కావాలి కదా, మరి అట్లీస్ట్ కొంచెమైనా ఫ్రెష్ ఇష్యూ చేయాల్సింది కదా. ఏంటిది అసలు, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? రెవెన్యూస్లో మాట్లాడాలంటే FY23లో 7,197 crores నుంచి FY25కి 8,027 crores పెరిగారు. సో పెద్ద పెరగలేనట్టే రెవెన్యూస్. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ తాలూకా ఫైనాన్షియల్స్ నార్మల్గా ఉండవు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండవు. ప్రాఫిట్స్ పరంగా మాట్లాడాలి అంటే 117 crores మాత్రమే, అంటే ప్రాఫిట్ మార్జిన్ 1.46% మాత్రమే అనమాట. ఈ మార్జిన్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. సో కొత్త పాలసీస్ అమ్ముతున్నప్పుడు ముందుగా కమిషన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. సో లాభాలు రావడానికి టైం పడుతుంది అనమాట. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎక్కువ చూడాల్సిన కీ రేషియోస్ చెప్తుంటాను, జాగ్రత్తగా చూడు. సాల్వెన్సీ రేషియో, ఇది ఈ కంపెనీ తాలూకా ఫైనాన్షియల్ హెల్త్కి ఇండికేటర్. రూల్స్ ప్రకారం 150% అలా ఉండాలన్నమాట. ఈ కెనరా హెచ్ఎస్బీసీకి 200.42% ఉంది. సో చాలా స్ట్రాంగ్ అండ్ సేఫ్గా ఉన్నారు. రిటర్న్ రేషియోస్, రిటర్న్ ఆన్ నెట్వర్త్ సుమారు 8% దగ్గర ఉన్నది. ఇది చాలా మోడెస్ట్ ఫిగర్ అనమాట. అంటే ఇంతకన్నా ఎక్కువ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBI లైఫ్ ఉంది 15%, HDFC లైఫ్ ఉంది 12%, ఇలా మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళతో పోలిస్తే అంత ప్రాఫిటబిలిటీ లేదనమాట. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, దాంట్లో ఈ కంపెనీకి ఉండే స్ట్రెంగ్స్ ఏంటో చెప్పారా? ఇది కూడా అంతేరా, ఇందాక మ్యూచువల్ ఫండ్స్ కోసం ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ ఇన్సూరెన్స్లో కూడా ఎక్కువ పెనిట్రేషన్ రావాలి. ఆ ప్రొటెక్షన్ గ్యాప్ అంటారనమాట, అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు జనాలు. కంపల్సరీగా 2000 ఏదో చెప్పారు 2045కి అలాగా 100%, అంటే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అదే కదా. అండ్ మన ఇండియా తాలూకా ఆపర్చునిటీస్లో మాట్లాడాలి అంటే, యంగ్ పాపులేషన్, ఇండియాస్ యంగ్ డెమోగ్రాఫిక్ ఏదైతే ఉన్నదో ఇందులో ఏంటంటే పెద్ద సోర్స్ అనమాట. ఇదే పెద్ద సోర్స్.
అదే కదా. సో ఆపర్చునిటీ పరంగా అది దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకునే స్ట్రెంత్ ఉందా లేదా అంటే, ఒకటి బ్యాంక్ అష్యూరెన్స్ మోడ్, వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇందులో వాటా ఉందని చెప్పాం కదా. సో వాళ్ళ తాలూకు బ్రాంచ్ నెట్వర్క్ కూడా వాడుతూ ఉంటారు కదా, అది పెద్ద స్ట్రెంత్. స్ట్రెంత్ నెంబర్ 2 మాట్లాడాలి అంటే కెనరా బ్యాంక్ అని, హెచ్ఎస్బిసి అని, రేపు పొద్దున్న పిఎన్బి కూడా ఇందులో స్టేక్ ఉన్నదని అందరికీ తెలుస్తుంటుంది. సో ట్రస్టెడ్ పేరెంట్ బ్రాండ్స్ అనమాట. స్ట్రెంత్ నెంబర్ 3 బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో మిక్స్. యూలిప్స్ మీదే కాకుండా ట్రెడిషనల్ సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ వాలిటిలిటీ నుంచి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట వీళ్ళకి. అలాగే థ్రెట్స్ కానీ రెడ్ ఫ్లాగ్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పు. డెఫినెట్గా ఉంటూ ఉంటారా. నెంబర్ 1 100% ఓఎఫ్సి. నెంబర్ 2 హై వాల్యుయేషన్, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రాఫిటబిలిటీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, తక్కువ ప్రాఫిటబిలిటీ ఉన్నది, ఆ ప్రాఫిటబిలిటీకి వీళ్ళ వాల్యుయేషన్స్ ఎక్కువ. సో వీక్నెస్ నెంబర్ 2 కంపల్సరీగా మనం అదే మాట్లాడుకోవాలి, లోవర్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్. పిఎస్తో పోలిస్తే వీళ్ళ తాలూకా రిటర్న్ రేషియోస్ అని, ప్రాఫిట్ మార్జిన్స్ అని తక్కువలో ఉన్నాయన్నమాట. అదే కదా. అండ్ అఫ్ కోర్స్ కాంపిటీషన్, ఈ సెక్టర్లో కూడా కాంపిటీషన్ హ్యూజ్గా ఉంటూ ఉన్నది. ఒకసారి కాంపిటేటర్స్ తో కంపేర్ చేసి కూడా చెప్పారా? అండ్ అలాగే ముందు మాట్లాడుకున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాగా దీని వాల్యుయేషన్ కూడా బాగుందంటావా? ఈ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ వాళ్ళు 81 to 86 టైమ్స్ పీఈతో వస్తున్నారు. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు 74 టైమ్స్ మాత్రమే, హెచ్డిఎఫ్సి లైఫ్ 90 టైమ్స్ అనుకో. అయితే ఆర్ఓఎన్డబ్ల్యూ ఎస్బీఐ లైఫ్ వాళ్ళది 15%, హెచ్డిఎఫ్సి వాళ్ళది 11%, కెనరా వాళ్ళది 8% మాత్రమే. సో తక్కువ ప్రాఫిటబిలిటీ ఆర్ తక్కువ రిటర్న్స్ ఇస్తున్న వాళ్ళు ఇంత పెద్ద వాల్యుయేషన్స్లో రావడం కొంచెం అదొక నెగిటివ్ అయ్యేటట్టు ఉన్నదన్నమాట. ఓ, వాల్యుయేషన్ కంఫర్ట్ లేదన్నమాట. అయితే మరి ఫైనల్గా ఏమంటావు? అయితే ఫైనల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో డిస్క్లైమర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండిట్లో దేని మీద ఫోకస్ చేయాలి అంటే నన్ను అడిగితే ఏఎంసీ బిజినెస్. బట్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా తీసుకోవాలంటే ఇందులో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో నన్ను అడిగితే ఉన్న ప్లేయర్స్లోనే ఏదో కొంచెం చూసుకోవడం మంచిది, కానీ ఈ రెండిట్లో ఆ ఏఎంసీ దానికి కావాలంటే మీరు అనాలిసిస్ అనేది చేసుకోండి. ఇది డైరెక్ట్గా అవాయిడ్ అని చెప్పలేను, బట్ ఇంచుమించు అలాంటిది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మరి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంది కదా, అది కూడా చేసుకోండి. అయిపోయిందా? మరి కామెంట్ కూడా ఏదో పెట్టియండి, ఎంత కష్టపడి వీడియో చేసాం కదా. పెట్టేసారా కామెంట్? లైక్లు గట్రా అన్నీ అయిపోయా? మళ్ళీ కలుద్దాం అయితే. బాయ్ అయితే.